ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయము 27వ వచనం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, ఆయన సన్నిధిలో మనం కన్నీరు కారిస్తే విడిచితే కనుక మన మనవి ఆయన ఆలకిస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సాధారణంగా మనిషికి కన్నీరు ఎప్పుడు వస్తుంది? బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనిషికి కన్నీరు వస్తుంది. అలాంటి సందర్భంలో తను మనుషుల ఎదుటనో ఇంకెక్కడో తన కన్నీరు విడిస్తే తన కన్నీరుకి జవాబు రాదు. తన కన్నీరు తుడిచే మనిషి కన్నీరు మాత్రమే తుడవగలుగుతాడేమో, కానీ కన్నీరుకి వెనుకున్న కారణాన్ని, కన్నీరుకి కారణమైన ఆ యొక్క బాధని తీర్చలేరు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రతి విషయంలో ఏదైతే నువ్వు బాధ కలుగుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావో, ఆ యొక్క కన్నీరుని నువ్వు విలువైన స్థలంలో, నీ యొక్క విలువైన కన్నీరుని విలువైన స్థలములను విడిచిన వ్యక్తివైతే దేవుడు ఖచ్చితంగా నీ మనవిని ఆలకిస్తాడు. అవును, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితంలో మనం చూస్తాం. ఎటువంటి బాధలోనైనా, భయంకరమైన శోధనలో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు విడవడం వల్ల వాళ్ళ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేస్తుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నువ్వు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతకాలమైంది? నీ హృదయము గట్టిపడిపోయిందా? నీ హృదయము మొద్దువారిపోయిందా? కన్నీరు రాకుండా నువ్వేదో ప్రార్థన చేశాను, ఆయన ఎదుట మనవిలు పెట్టానని మొక్కుబడిగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకు, నీ మనవికి దేవుడు ఆలకించేదానికి జవాబు రావాలంటే ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో మనము కన్నీరు విడవాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, విరిగి నలిగిన మనసు మనకి ఎప్పుడు వస్తుంది? మనకు బాధ కలిగినప్పుడే కదా, మనకి కష్టాల్లో మనం ఉన్నప్పుడే కదా. అలాంటి సందర్భంలో మన మనసు విరుగుతుంది. అప్పుడే మన హృదయంలో నుంచి బాధ, కన్నీరు అనేది వస్తుంది. అదేవిధంగా మనకి దేవుడు ఎందుకు శోధనలు, శ్రమలు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడంటే, మనము ఆయన కొరకు ఇంకా దగ్గరగా, ఆయన కొరకు ఇంకా ఆత్మీయంగా మనం దినదినం ఎదగాలని. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీకు వచ్చిన శోధన బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తున్నావా, లేదంటే దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవునిలో ఇంకా ఆత్మీయంగా, ఇంకా ప్రార్థన ఎక్కువసేపు, ఇంకా ఆయనలో ఎక్కువ సమయం గడపాలని ఆశపడుతున్నావా, లేదంటే నేను దేవుని ప్రార్థనని కూర్చోవాలని నీకు మనసు రావట్లేదా? ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ యొక్క విలువైన కన్నీటిని, నీ యొక్క విలువైన కన్నీటిని ఎక్కడ కారుస్తున్నా? నీ యొక్క విలువైన ఆ యొక్క కన్నీటి మనవులను ఎవరితో చెప్తున్నావు? మనుషులతో చెప్తున్నావా? వాళ్ళు కన్నీరు తుడవగలరేమో, కానీ కొంతవరకు నీ బాధను తీర్చగలరేమో, కానీ పరిపూర్ణంగా నీలో ఉన్న బాధను, నీకున్న సమస్యను తొలగించలేరు. నీ యొక్క ప్రతి ఒక్క సమస్య నుంచి, నీ యొక్క ప్రతి ఒక్క శ్రమ నుంచి నిన్ను విడిపించగల శక్తిమంతుడు కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఏ విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావు? ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నావు? నీకున్న అనారోగ్యం బట్ట, నీకున్న అప్పుల బట్ట, నీకున్న నిరుద్యోగంను బట్ట, ఏ విధమైన సమస్య అయినా కావచ్చు, కానీ
దేవుడు ఎదుట ఆయన సన్నిధిలో నీ యొక్క కన్నీటిని, నీ యొక్క విలువైన కన్నీటిని నువ్వు పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో కార్చినట్లయితే తప్పకుండా నీ మనవిని ఆలకించి నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడానికి వేలాది స్తోత్రములు. మా యొక్క ప్రతి మనవిని మీరు ఆలకిస్తూ మాకు జవాబు దయచేసిన రీతిని బట్టి వేలాది వందనములు. మా కొరకు అయ్యా, మా యొక్క కన్నీటి కొరకు మీరు శ్రద్ధ ఉంచి మా సమస్యలను తీర్చాలని మీకు కలిగిన ఆ యొక్క ప్రేమను, ఆసక్తిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. అయ్యా, మా కన్నీటిని, మా విలువైన కన్నీటిని మేము అయ్యా ఎక్కడంటే అక్కడ కార్చకుండా నీ యొక్క విలువైన స్థలంలో, నీ యొక్క సన్నిధిలో కార్చి మా ప్రార్థనలు, మా మనవులు ఆలకింపచేసి అద్భుత కార్యాలు మా జీవితంలో చూడడానికి కృపను చూపించండి. బిడ్డలు ఏ విషయాన్ని బట్టి అయితే కన్నీరు కారుస్తున్నారో అయ్యా, వాళ్ళ విలువైన కన్నీటిని నీ సన్నిధిలో కార్చి అయా గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో విడుదలను, స్వస్థతను మీరు దయచేసి ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని కోరుచున్న వాళ్ళ యొక్క విలువైన కన్నీటిని అయా మీరు భద్రంగా దాచి దానికి జవాబు దయచేసి నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.